ప్రైజ్ లార్డ్ అందరికీ. అయ్యో ఐ హోప్ మీరందరూ దేవుని కృప వలన అందరికి క్షేమంగా ఉన్నారని ఆ దేవుని బలంగా ప్రార్థిస్తున్నానండి. టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఏ మెసేజ్ హౌ టు నో సిన్ అంటే పాపము మనలో ఎలా ప్రవేశిస్తుంది అనే ఒక బైబిల్ వాక్యం ద్వారా మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుంచి మనము ఎలా పాపమును అంటే మనలో చేరుతుందనే వాక్యంను మనము నేర్చుకోబోతున్నాము. పాపము ప్రవేశించుట మనలో ఏ విధంగా జరుగుతుంది. సో గలతీయుల చాప్టర్, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము అండ్ 16వ వచనము 16 నుంచి 17 వరకు అండి. ఇక్కడ మనం గలతీయుల చాప్టర్లో ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడు నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చురు. శరీరము ఆత్మకును, ఆత్మకు శరీరమునకు విరోధి అయి ఉండెను. అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, ఆత్మానుసారంగా నడుచుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మానుసారంగా నడుచుకున్నట అంటే ఏ విధంగా మనం ఆత్మానుసారంగా మనం నడుచుకోగలుగుతాము అంటే, మనలో ఉన్న ఒక ఆత్మ ఉంటుంది, దేవుడు పెట్టిన ఒక ఆత్మ, మనకు పరిశుద్ధాత్మ, దేవుడు అనుగ్రహించే ఒక ఆత్మ ఉంటుంది. రెండిటికి తేడా ఏంటంటే, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనము శరీర క్రియలను జయించే వారిగా ఉంటాం. శరీర క్రియలు ఏంటి అంటే, కింద మనము చదివితే అవి శరీర క్రియలు, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల అధర్మశాస్త్రమునకు లోనైన వారు కారంట. అంటే ఇక్కడ వచ్చే శరీర క్రియలు చూద్దాం. ఆ శరీర కార్యములు స్పష్టమైన అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో మనందరితో దేవుడు నిత్యంగా మాట్లాడుతున్నాడు. మై డియర్ ఆల్, అంటే జారత్వము అంటే ఏంటి? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. జారత్వము అంటే బిఫోర్ మ్యారేజ్ మనము అందరూ ప్రపంచంలో చేస్తారండి. ప్రతి పాపమును దేవుడు తుడిచివేయమంటున్నాడు. మ్యారేజ్కి ముందు సెక్సువల్ అఫైర్స్ అయినా, సెక్సువల్ థింగ్స్ అయినా దేవుడు వాటిని చేయకూడదని పరిశుద్ధ గ్రంథము బలంగా సెలవిస్తుంది. వాటిని పెళ్ళికి ముందు ఇల్లీగల్ అఫైర్స్ అయినా, అంటే రిలేషన్షిప్స్ అయినా, ఇవన్నీ మెయింటైన్ చేయడమైనా అది భయంకరమైన పాపం. ఆ పాపం చేయవారు ఎవరైనా దేవుని రాజ్యంకి వెళ్ళకుండా, మరి దేవుని రాజ్యంకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తారంటే వారి యొక్క ఆత్మ నిత్య నరకాగ్ని గుండంలోకి ఈడ్చుకొని పోతుంది అపవాది. ఆ క్రియలను మనం చేయించే వారిగా మనము ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. శరీర క్రియలు జాగ్రత్తము అండ్ అపవిత్రత, మనసులో ఒక హృదయంలో తలంచుకోవడము, వేరే వారి గురించి చెడుగా ఆలోచించడము, ఒకరి పట్ల మనము అపవిత్రమైన ఆలోచనల చేత అది ఒక మ్యారేజ్ అయిందనుకోండి, ఆ స్త్రీ పట్లనైనా, చిన్న పిల్లల నుంచి పెద్దవారి పట్లనైనా మనం తప్పుడు ఆలోచనల చేత మనం నడిపించుకుంటే అది కూడా దేవునికి అసహ్యమైనది. అది పాపపు ఆత్మగా మనము దేవుడి వాక్యం సెలవిస్తుంది. అలాంటి క్రియలకు మనం వెళ్ళకుండా మనము మన యొక్క ఆత్మను మనం దేవుని ఆత్మచేత నడిపించాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలహములు. ఇక్కడ ఇప్పుడు మీ కుటుంబంలో ఫ్రెండ్స్ ఉంటారండి. ఈ కుటుంబంలోనైనా, బయట ఫ్రెండ్స్ అయినా, ఎక్కడున్నా మీ స్నేహితులైనా, బంధువుల మధ్య గొడవలు వచ్చినప్పుడు గొడవలు కలహించు వారిగా ఉన్నారా? అంటే ఎక్కువ తొందరపాటుతోటి వారితో గొడవలకు వెళ్ళి వాళ్ళని తిట్టడము, చెడ్డ మాటలు పలికి వాళ్ళను బూతులు మాట్లాడి
వాళ్ళని అసహ్యంగా అవమానించి వాళ్ళని వెలివేసేవారిగా ఉన్నారా? కుటుంబంలోనైనా ఓపిక లేని వారై ఉన్నారా? కుటుంబంలో మన స్నేహితులు, మన బంధువులతో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం? మన ఇంటి వారితో, మన తల్లిదండ్రులతో, మన యొక్క మిత్రులతో ఎలా ప్రవర్తిస్తున్నాం? వారితో కలహించే వారిగా ఉన్నారు. చిన్న గొడవ రాగానే వాళ్ళు చేసిన తప్పును పదే పదే మనము అంటే రిమైండ్ చేస్తూ వారిని దుఃఖపెట్టే వారిగా ఉండడం దేవునికి ఇష్టమైనది కాదు. ఎందుకంటే సమాధానపడి, ఈరోజు మీరు గొడవ పడ్డారనుకోని, గొడవలు రాదని నేను చెప్పను. గొడవలు ప్రతి ఇంటిలో గొడవలు వస్తాయి. గొడవలు రాని ఒక ఇల్లు ఉండదు, అసలు అది గొడవ జరగదు అనేది ఉండదు. ఎందుకంటే అపవాది ఎప్పుడు మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి గొడవలు వచ్చినప్పుడు, కలహంలో వచ్చినప్పుడు దాన్ని పెంచేవారిగా ఉన్నారా? దాన్ని ఇంక్రీజ్ చేయడం అంటే మాటకి మాట, నేను ఎందుకు తగ్గాలి, వారే తగ్గాలి, నేను ఎందుకు మాట్లాడాలి, వారే మాట్లాడాలి, వారేంది, వాళ్ళ స్టేటస్ ఏంది, నా స్టేటస్ ఏంది, నేనే వాళ్ళకి చేస్తున్నా కాబట్టి నా ముందు పడి ఉండాలి. ఇవన్నీ దేవునికి అసహ్యమైనవి. ఎందుకు? దేవుడు తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతారు. బైబిల్ ప్రకారం మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రేమించండి, దేవుడు మిమ్మల్ని బహుగా ప్రేమిస్తాడు. అక్కడి మాటలు ఇక్కడి వరకు చెప్పడం, ఒక కుటుంబ విషయాలు ఇంకొకరికి చెప్పడం, వారి యొక్క వ్యక్తిగత జీవిత విషయాలు వేరే వారికి చెప్పి వారిని క్యారెక్టర్లెస్గా సమాజంలో భయంకరంగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని హీనపరిచే విధంగా, వాళ్ళు ఏదో తప్పు చేస్తారు తెలిసి తెలియక, వాళ్ళ యొక్క జీవితంలో ఏవో శోధనలు బట్టో, ఏవో బలహీనతలను బట్టో, ఏదో కృంగిపోయిన ఎవరి హెల్ప్లెస్ సిచ్యువేషన్లను బట్టి వారు తప్పు చేసినప్పుడు మనము వారి యొక్క జీవితాన్ని మనం చదివి అనేకులకు వారి గురించి చెడుగా చెప్పడం కూడా దేవునికి అసహ్యమైనది. కావాలంటే మీరు వెళ్ళి వారితో మాట్లాడండి, సమాధానపడండి, వారికి సాధ్యమైతే సహాయం చేయండి, వారి యొక్క పరిస్థితులు తెలుసుకోండి, వారి ఏ దుఃఖంలో ఉన్నారో, వారు ఏ పరిస్థితులు గుండా అలాంటి పరిస్థితులు చేశారో వాళ్ళని ఒక్కసారి కొంతమంది యొక్క జీవితాలు టచ్ చేసే వాళ్ళ కన్నీటిలో వారి యొక్క జీవితం అంతా కన్నీటి పర్యంతమై చెప్తుంటారండి. భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన జీవితాలు ఉన్నవారు కూడా జీవితంలో లోకంలో ఎంతోమంది ఉన్నారు. అందరూ పరిస్థితులు ఒకే రకంగా ఉన్నారు. కొంతమంది యొక్క జీవితాలు మంచిగా ఉండొచ్చు, కొంతమంది జీవితాలు భయంకరంగా ఉండొచ్చు. అంతటి మాత్రంలో దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని అంటే నీతిగా ఉన్నవారిని, యథార్థంగా భయభక్తులతో ఉన్నవారిని దేవుడు ప్రేమిస్తున్నానని చెప్పారా? నెవర్. దేవుడు బైబిల్లో పాపులను ప్రేమించి పాపాన్ని అసహించుకున్నాడు. అంటే దేవుడు పాపిని మీలో పాపం లేని వాడు ఎవరైనా ఉన్నాను అని బైబిల్లో ఉన్న ఒక స్త్రీతో దేవుడు మాట్లాడతాడు. ఆ స్త్రీని రాళ్ళతో కొట్టినప్పుడు ప్రతి ఒక్కరు ఆ స్త్రీని, ఆ పాపం చేసిన ఆ స్త్రీ పట్ల అనేకులు వచ్చి రాళ్ళతో కొడితే మీలో పాపం చేయని వారెవరు అని చూపించమంటాడు దేవుడు. అందరూ వారు ఎత్తుకున్న ఆ రాళ్ళను కింద పెట్టేస్తారు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు పాపం చేసిన వారే. మేము నీతిమంతులు అని ఎవరైతే అనుకుంటారో అదే పెద్ద పాపం. వాళ్ళు నీతిగా బ్రతికారా? అంటే వాళ్ళ యొక్క జీవితాలు అంత నీతిగా ఉన్నాయా? అంత యథార్థంగా బ్రతికారా? ఒక తప్పు లేదా? అంటే అంత తప్పు లేకుండా బ్రతికితే వారే దేవుళ్ళు దేవతలు అవుతారు కదా. దేవుణ్ణి మించిన నీతిమంతుడు ఎవరు ఉన్నారండి? అందరూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ బ్రదర్స్ సిస్టర్స్, ఆయన తప్ప నీతిమంతుడు ప్రపంచంలో కాదు, ఇంకా ఉండబోరు. ఆయన తప్ప నీతిమంతుడు ఎవ్వరూ లేరు. ఆయన రక్తంలో మనం కడగబడినందుకు మనలో నీతిమంతులుగా ఎంచారు. కాబట్టి అలాంటి క్రియలు చేసేవారిగా మనం ఉండకూడదని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. ఇక్కడ మాటలు అక్కడ వేరే వాళ్ళ క్యారెక్టర్ను క్రిటిసైజ్ చేయకు. ఒక 4 వేళ్ళు మీ వైపు వారి వైపు చూపిస్తే, అంటే ఒకవేళ వాళ్ళ వైపు చూపిస్తే ఈ 4 వేళ్ళు మన వైపు చూపిస్తాయి. అంటే అర్థం చేసుకో, ఒకవైపు మీరు అని పాయింట్అవుట్ చేయడంలో ఉన్నప్పుడు ఒకవేళ చూపిస్తే ఈ 4 ఫింగర్స్ మన వైపు చూపిస్తాయి. కాబట్టి మనలో ఫస్ట్ నీలో పాపం ఉన్నప్పుడు, నీ కంటిలో ధూళం ఉన్నప్పుడు ఎదుటి వారి యొక్క కంటిలో నలుసును చూడడము అది అవివేకం, బుద్ధి శూన్యం. మాలో పాపం లేదు, మేము స్వనీతి భయంకరమైన పాపం. మేము పాపం లేని వారం, మా అంత పర్ఫెక్ట్ ప్రపంచంలో లేరు, వీరంతా భయంకరమైన పాపులు అని చర్చల్లో, సంఘాలలో, లేదంటే చుట్టుపక్కల వారిని మనము క్రిటిసైజ్ చేసేవారిగా ఉండకండి. ఎందుకంటే వారిలో దేవుని ఆత్మ లేదు. ఎందుకంటే
ఎందుకంటే అక్కడే స్టార్ట్ అవుతుంది గర్వం. నేను పర్ఫెక్ట్గా ఉండడం. అపవాది కూడా ఏ విధంగా పడిపోయాడు, అన్ని సమస్తం ఉన్నాడు. దేవునికి అన్న తక్కువగా చేసి ఆయనకు అన్ని అధికారాలు ఇస్తాడు దేవుడు. ఆయన సమస్తం తర్వాత దేవునికి మించి కోరుకుంటాడు. అక్కడనే స్టార్ట్ అవుతుంది. స్వనీతిగా మనం ఉండడము, స్వనీతిగా నేను పర్ఫెక్ట్ అని మీరు అనుకున్నప్పుడే మీ యొక్క పతనం స్టార్ట్ అవుతుంది. ఆత్మీయంగా, శారీరకంగా మీరు ఉంటారు, మంచిగా బ్రతికినట్టు అందరికీ చూపిస్తుంది. ఇది మేము వీళ్ళు మంచి మంచి డ్రెస్సులు వేసుకుని కార్లలో, బిల్డింగ్లలో మంచిగా మేము ఎదుగుతున్నాము, మేము మంచిగా మేము దేవుళ్ళు ఎదుగుతున్నామని చూపిస్తారు. కానీ వాళ్ళలో ఉన్న ఆ పాపమును వాళ్ళు గ్రహించలేరు. వాళ్ళు గ్రహించలోపు ఆ యొక్క ఆత్మ నశించిపోతుంది. అక్కడనే గర్వము. దేవుడు ప్రకటన గ్రంథములలో ఒక్కొక్క సంఘములో 7 సంఘాల చేత దేవుడు మాటలు, ప్రేమ లేని వారు అనేకులు ఉన్నారు, సంఘాలలో కలహించేవారు, బుద్ధి లేని వారు అనేకులు ఉన్నారు. సో మై డియర్ ఆల్, ద్వేషములు కూడా మనము పెట్టుకోకూడదు. ద్వేషములు ఒకరి పట్ల అంటే ద్వేషంలో ఒకరు ఏదైనా కొనుక్కున్నారు అనుకోండి, ఒకరు ఏదైనా మంచి బిల్డింగ్ కొనుక్కున్నారు, ఒకరు ఏదైనా మంచి జాబ్ చేస్తున్నారు అనుకోని వారి పట్ల ద్వేషం పెట్టుకునే వారిగా ఉండకూడదు. సో మై డియర్ ఆల్, సో ఒకరు మంచిగా పొజిషన్ ఉన్నారు అనుకోండి, వారి పట్ల మనం ద్వేషం పెట్టుకునే వారిగా మనము ఉండకూడదు. సో వాళ్ళ స్థితిగా వాళ్ళు ఏది కొన్నా ఏది తీసుకున్నా వాళ్ళు సంతోషపడండి, మంచిగా హ్యాపీ విష్ చేయండి. ఏదైనా పెళ్ళి చేసుకున్న విష్ చేయండి, వారు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారండి. కుళ్ళులు కుతంత్రాలు ఆ విధంగా ద్వేషం ఉండకూడదు. చిన్న మాట క్షమించే వారిగా ఉండండి. విగ్రహారాధన, దేవునికి మించిన విగ్రహారాధన అంటే ఏంది? అన్యులు చేసే ఆచారాలు కాకుండా అన్యులని మీరు పరిగెడుతుండొచ్చు. అన్యులు ఒకటే కాదు, మీరు లేచి దేని వైపు చూస్తున్నారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దేనితో గడుపుతున్నారు. అదే విగ్రహారాధన మీ జీవితంలో. మార్నింగ్ నుంచి మీరు ఈవినింగ్ వరకు మీరు దేనితోనైతే గడుపుతారో అదే ఫస్ట్ మీ జీవితంలో భయంకరమైన విగ్రహారాధన. అదే జీవితం. ఒక బొమ్మను పెట్టి కొలవాల్సిన అవసరం లేదు. మీరు దేవునికి మించిన సమయము వేడితో వెచ్చిస్తున్నారు అనేది విగ్రహంతో సమానం. విగ్రహంతో మీరు ప్రార్థిస్తున్నట్టు, విగ్రహాలుగా వాటిని చేసుకొని మీ హృదయములలో ఆరాధిస్తున్నట్టు అనుదినం వాటిని కూడా దేవుడు తుడిచిపెట్టుకోలేదంటే నిత్య నరకాగ్ని గుండెలో వెళ్తారని దేవుడు వాక్యము సెలవిస్తుంది. లేదంటే చాట్ చేయడము, అనేకుల స్త్రీ పురుషులతోటి మనము అంటే అందరూ కలిసి ఫ్లిట్ చేయడాలు, మాట్లాడి, ఇవన్నీ దేవునికి అసహ్యమైన, అక్కడే పాపము మొదలవుతుంది. కాబట్టి మై డియర్ ఆల్, మీ సమయము దేవునికి మొదటగా లేచిన వెంటనే ప్రార్థించేవారిగా ఉండండి. మొదట లేవగానే ఫోన్ చూడకుండా మొదట లేవగానే ప్రార్థించేవారిగా, దేవునితో మాట్లాడేవారిగా, ప్రార్థన దేవునికి మీకు మధ్యలో కలిగే ఒక ప్రార్థన దేవునికి మీకు కలిగజేసి ఒక అనుసంధానము. అంటే దేవుడు మీకు ఒక ఏర్పాటు అనమాట. దేవునికి మీకు ఒక బంధము. సో మీరు ప్రార్థించినప్పుడు దేవుడితో మీకు ఉన్న రిలేషన్షిప్ని తెలియజేస్తుంది. సో మీరు ప్రార్థించినప్పుడు దేవుడు వింటాడు. ఆ మొరలు ఆలకించి జవాబులు ఇచ్చేవారిగా దేవుడు మిమ్మల్ని ప్రార్థన చేయమని దేవుడు వాక్య సెలవిస్తుంది. విగ్రహారాధన అండ్ బైబిల్ గ్రంథం చదవలేకపోవడం కూడా అది బలహీనత. బైబిల్ గ్రంథం ఎవరైతే ఓపెన్ చేయట్లేదు, ఎవరైతే ప్రార్థించట్లేదో అక్కడ వారందరూ అండర్ అటాక్డ్ బై ఈవిల్ స్పిరిట్స్. అంటే వారికి ఇష్టం ఉండదు, చేయాలని అంటది. కరెక్ట్ ప్రార్థన చేయమంటే నేను చేయను, మీరు చేయండి, నేను బైబిల్ చదవను, మీరు చదవండి, నాకు అసలు బైబిల్ చదవాలని మంచిగా ఇంట్రెస్ట్ చెప్తారు. కానీ తీరా చదవడానికి వచ్చే సమయంకి బైబిల్ చదవరు, ప్రార్థన చేయడం వాళ్ళకి అసహ్యం. అదంతా ఏంటి, వారికి ఇష్టము అనిపిస్తుంది కానీ చేయడంలో బలహీనులు ఉంటారు. అదే దురాత్మ సంబంధమైన శక్తుల చేత వారు ఈడ్చుకొని పోతున్నారు. వారు నరకాగ్ని గుండకు దేవుడు సిద్ధపరుస్తుంది అపవాది క్రియలు అండ్ మత్తతులు. ఇవి ఏంటంటే ఇది శారీరక కోరికలు, దురాలవాట్లు, మత్తు పానీయాలు ఇవి తీసుకొని వారి యొక్క మైండ్ని అంటే ఆల్కహాల్ తాగితే ఏమవుతుంది అని అంటారు. ఆల్కహాల్ తాగితే వెంటనే ఏం కాదండి, వెంటనే ఎవరికి ఏం కాదు, ఎవరేం చనిపోరు.
కొద్దిగా లివర్ డ్యామేజ్ అవుతుంది, కొద్దిగా మెల్లమెల్లగా లివర్ డ్యామేజ్ అయిపోయి కొన్ని రోజుల తర్వాత చనిపోతారు. మీరు చనిపోయిన తర్వాత మీ కుటుంబ సభ్యులు ఏం కావాలి, మిమ్మల్ని నమ్మిన వాళ్ళు ఏం కావాలి? ఒకసారి ఆలోచించరా? దేహము దేవుని ఆలయము, ఆలయాన్ని పాడు చేస్తే నేను నిన్ను పాడు చేస్తానని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అంటే మనం దేహము దేవుని యొక్క ఆలయం అంటున్నాడు. ఆయన ఆలయాన్ని పాడు చేస్తే ఆయన ఊరుకుంటాడు చెప్పండి? నా ఇష్టము, నేను తాగుతా, నేను తింటా, తిరుగుతా, ఏమన్నా చేస్తా అనే వారికి ఈ యొక్క వాక్యము, దేవుని వాక్యం సెలవిస్తుంది. కొద్దిగా ఆల్కహాలే, కొద్దిగానే కొద్ది చుక్క, ఒక చిన్న చుక్క మొత్తం, ఒక చిన్న విషయం చుక్క వాటర్ మొత్తాన్ని విషంగా మారుస్తుంది. కొద్దిగా ఆల్కహాలే మీ జీవితం, మీ బాడీలో ఉన్న మొత్తం లివర్ను డ్యామేజ్ చేసి స్పాయిల్ చేస్తుంది. మనిషి, దేవుడు బ్రెయిన్ ఇచ్చాడు మనకు. మన హృదయము మంచిగా దేవుడు రూపించినప్పుడు మంచిగా దేవుడు ఆయన మట్టిలో మనం ఆదామును క్రియేట్ చేసేటప్పుడు మంచిగా తయారు చేశాడు. నీతిగా, యథార్థంగా దేవుడు ఆయన స్వహస్తాలతోటి రూపించుకున్న ఆయన స్వరూప్యమందు అంత మంచి శరీరంలో మనకిచ్చే జ్ఞానము, మంచి జ్ఞానాత్మ దేహములను మనకు కలగజేశాడు. ఆ జ్ఞానము మనకు కలగజేయకుండా విచక్షణ కోల్పోయే విధంగా ఆ ఆల్కహాల్ అనేది మనం ఏం చేస్తున్నాము, ఏం చేస్తలేమో అనేది తెలియకుండా ఆ విధంగా మనము చేయాల్సిన తప్పు పనులు చేయించే విధంగా, ప్రేరేపించే విధంగా చేయడమే ఆల్కహాల్ యొక్క మొదటి పని. ఆ యొక్క ఆల్కహాల్ తాగి, డ్రింక్ చేసి, స్మోకింగ్ చేయడం వలన ఆ మత్తు ఎక్కి, ఆ మత్తుతో మనం ఏం చేస్తున్నారో ఏం చేయట్లేదు అనేది తెలియక బలహీనులై ఒకరోజు తప్పు భయంకరమైన పాప క్రియల చేత వారు ఈడ్చుకొని దేవునికి దూరం అయిపోతారు. అందుకే తాగుబోతులు, తిండిబోతులు దేవుని రాజ్యంను స్వతంత్రించుకున్నారు. కొద్దిగా తాగితే ఏమవుతుందంటే కొద్దిగా తాగిందే జీవితాంతము తాగుబోతుగానే అంటే తాగుబోతుగానే దేవునికి కనిపిస్తుంది. మీ ఆత్మ పరిశుద్ధమవుతుంది. కొద్దిగా తాగితే దేవుని రాజ్యంలో వెళ్తారు. అంటే కొద్దిగా తాగి దేవుడు మంచిగా పరిశుద్ధుడు అని చెప్పేస్తారు. మేము కొద్దిగా తాగి మేము పరిశుద్ధంగా ఉంటామంటే ఎలా సాధ్యం? పరిశుద్ధం అంటే పరిశుద్ధ దేవుని యొక్క ఆత్మలో నిష్కలంకమైన ఆత్మ ఉంటుంది. కొంచెమైనను అక్కడ ఏమీ ఉండదంట. పరిశుద్ధ పట్టణంలో నిష్కలంకంగా ఉంటుంది. ఆ పరిశుద్ధ పట్టణంలో పరిశుద్ధులే ప్రవేశిస్తారు. అంటే పరిశుద్ధులు అంటే దేవుని చేత కడగబడిన వారు. కడగబడిన తర్వాత మళ్ళీ పందుల గుంపు వలె మళ్ళీ వెళ్ళి పంది స్వభావాన్ని చూపించుకోవడంలో దేవుడు యొక్క పిల్లలుగా మనం ఎంచబడం కదా. దేవుడు ఆయన రూపంలో మనం పరిశుద్ధులుగా దేవుడు కోరుకుంటూ ఉండాలని. సో మై డియర్ ఆల్, అండ్ మత్తతులు ఒక వ్యక్తికి దేవుని దగ్గర నుంచి దూరం చేసేదే మత్తు, ఆల్కహాలిక్ అనమాట. అదేవిధంగా విమతములు సంఘంలో ఉంటాయండి. ఇవి ఎక్కువగా సంఘములలో ఏముంటాయంటే విమతలు. మాకు ఈ సంఘం వారు, మేము ఈ పాస్టర్తో ఉంటారు, ఈ పాస్టర్ సంఘం వెళ్తారు కాబట్టి వీరి దగ్గరికి మేము వెళ్ళాం. ఆ పాస్టర్ వాళ్ళ సంఘం సభ్యులు కాబట్టి వాళ్ళతో మేము వాళ్ళకి హెల్ప్ చేయము, వాళ్ళని చూడము. వాళ్ళకి ఏమి వచ్చినా, వాళ్ళకి ఏమైనా ఏమి జరిగినా మేము వాళ్ళకి వెళ్ళాము. ఎందుకంటే ఇంకొక పాస్టర్, ఇంకొక సభ్యులు వాళ్ళంతా. ఇది దేవుడు చెప్పారండి. దేవుడు సమస్త ప్రజలను ప్రేమించాడు, సమస్త సృష్టిని ప్రేమించాడు. నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించమన్నప్పుడు నన్ను మిమ్మల్ని ఎట్లా ప్రేమించుకుంటామో మన పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాడు కదా. సంఘములో విభేదాలు కల్పించేది అపవాది దురాత్మ శక్తులు. అలా మాట్లాడే వారిలో ఉండేవి అవి భయంకరమైన దురాత్మ శక్తులు. నాది, నీది, నా సంఘము, మీ సంఘము, ఆ పాస్టర్ మంచివారు వారు కాదు, ఈ పాస్టర్ మంచివారు కాదు, లేదంటే ఆ పాస్టర్ వెళ్ళే సంఘం ఉన్న వాళ్ళు మా సంఘంలోకి రాకూడదు, వచ్చినాకనే ఆ సంఘంకి వెళ్ళకూడదు. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఎవరు చెప్పారు? ఇలా ఈ యొక్క విధానము దేవునికి ఇష్టం లేనిది. ఇది బైబిల్ గ్రంథం ఎక్కడ మాట్లాడలేదు. మనుషులు, దేవుని నమ్మిన ప్రజలు క్రీస్తులో ఒకే వారమై ఉన్నాము. మనమంతా ఎవరు? దేవుని యొక్క శరీరంలో మనము అందరము ఒకే వారం. అంటే ఒకే రీతిగా అన్నదమ్ముల, సహోదరుల ప్రేమ కలిగి జీవించాలి. సాటి వారికి సహాయకరంగా ఉండాలి. ఎదుటి వారు కష్టంలో ఉన్నప్పుడు మన దేవుని పిల్లలైన కాకపోయినా, నమ్మకపోయినా వారికి హెల్ప్ చేసే విధంగా మనం ముందుండాలి. అదే దేవుని ప్రేమ. అదే సమస్త జనుల యందు దేవుడు చూపించి, దేవుడు ఎప్పుడు కూడా ఈ సంఘం అని మాట్లాడలేదు. దేవుడు వీరినే ప్రేమిస్తాను,
అందరిని ముట్టుకున్నాడు, అందరిని ప్రేమించాడు, అందరితో సమాధానంగా ఉన్నాడు, ఎవరిని తృణీకరించలేదు, పాపులను ఇంకా ప్రేమించిండు, సమస్త ప్రజలను ప్రేమించి. అది కదా దేవుని ఆత్మ కలిగిన వారు చేసే మొదటి పని. దేవుని ఆత్మ లేని వారే సంఘాలలో ఈ విమతములు కలగజేస్తారు. మా సంఘంలో రెగ్యులర్ ఉన్నవాళ్ళు, మా సంఘంలో జాబులు చేస్తున్నవారు, మంచిగా టైట్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళనే మేము ఎక్కువ ప్రేమిస్తాం. వాళ్ళ ఇంటికి ఎక్కువ దర్శించడము, వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి వాళ్ళని ట్రీట్ చేసి ముందు వరుసలో కూర్చుండబెట్టడం, లేదంటే వెనుక వరుసలో కూర్చుండబెట్టడము, అవన్నీ మనం చేయకూడదండి. అందరు సమానమే, చర్చిలోనైనా బయటనైనా ఎక్కడైనా వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళ యొక్క పొజిషన్ మారుతుంటే వాళ్ళతో కనెక్షన్స్ పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళు కొంచెం హెచ్చుగా ఉంటే వారితో ఇంకా ఎక్కువ క్లోజ్గా ఉంటారు. ఎందుకండి అవన్నీ చేయమని దేవుడు చెప్పలేదు కదా మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్. దేవుడు అందరినీ ఏకరీతిగా ప్రేమించాడు. ఆయన ఆత్మ కలిగిన వ్యక్తి అందరికీ ఒకే రకంగా ప్రేమను పంచుతాడు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు అంటే దేవుడు నిన్ను ప్రేమించుకుని ఇతరులను కూడా అదే విధంగా ప్రేమించమని. అండ్ గుంపులుగా ఉండడము అంటే కేటగిరీ మెయింటైన్ చేయడం. సంఘాలలో వాళ్ళ పూర్ కాబట్టి వెనుక కూర్చుండి పెడతాం, మేము రిచ్ కాబట్టి మేము ముందెళ్ళి సంఘంలో అన్నీ మేము ముందు పడిచేది. దేవుడు ఇవన్నీ చెప్పారా? సంఘములలో విభేదములు పుట్టించేది కూడా దురాత్మని. మనుషులలో విభేదాలు పుట్టించి కూడా దురాత్మనే. దేవుడు ముందు వెనుక అనట్లేదు, సమస్త ప్రజలకు సహాయంగా ఉండమన్నాడు, ప్రేమించమన్నాడు. ప్రేమలో నిస్వార్థమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ, ఆయన ప్రేమ అన్కండిషనల్ ప్రేమ. ఆయన ఆత్మ కలిగి ఉంటే సంఘాలలో దుష్టుడు చేసిన ఈ యొక్క భయంకరమైన ఈవిల్ స్పిరిట్స్ థింగ్స్ మనం తెలుసుకొని మనం అందరినీ ప్రేమించే వారిగా ఉండాలని దేవుని యొక్క చిత్తము అండ్ దేవుని యొక్క విజ్ఞాపనం. అండ్ మీరు ఎలా మారారు, మీరు యొక్క ఆత్మ పని చేస్తుందని మీకు ఎలా తెలుస్తుంది అంటే, సో గర్వం కూడా ఇంకొక పాయింట్. గర్వించేవారు కెరూబు అంటే లూసిఫర్ ఇస్ కెరూబు, అది భయంకరమైన కెరూబు. అది కూడా పాపం చేసి గర్వించి దేవుని యొక్క స్థానమును కోరుకుంది కాబట్టి అది దేవుడు దాన్ని తీసివేసి భూమిపైన పడివేశాడు. ఎందుకంటే గర్వించే వారిగా వారికి ఒక స్థితిగతులు ఉన్నదాన్ని బట్టి గర్వించే వారికి ఎప్పటికీ ఉండకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పాపంను జయించడానికి ఫస్ట్ ఎలా జయించగలం? పాపం జయించాలంటే అసలు మొదటి సీడ్ ఏంటిది? ఎప్పుడైతే మీరు ఒక పాపం చేయొద్దని నిర్ణయించుకుని అప్పుడే అపవాది బలంగా పనిచేస్తాడు. సినిమాలకు వెళ్ళొద్దన్నారు అనుకోండి, అసలు పాపం ఎట్లా ప్రవేశిస్తుంది? మీ సినిమా చూడొద్దు అనుకోండి, ఒక స్త్రీని మోహపు చూపిస్తేనే పాపం చేసిన వారు అవుతారు. సినిమాలోకి వెళ్ళొద్దు అని అనుకుంటారు, సినిమాలకు వెళ్తారు, పబ్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్లు వేస్తే అక్కడ ఉన్నదంతా ఏంటిది? అల్లరితో కూడిన ఆటపాటలే కదా. బైబిల్ గ్రంథం గలేషియన్లో మాట్లాడిన ప్రకారం అల్లరితో కూడిన ఆటపాటలు చేయవారు ఆయన రాజ్యమును స్వతంత్రించుకున్నారు అని ఇక్కడ బైబిల్. అల్లరి ఏం డాన్సులు అవి? ఎందుకు డాన్సులు చేస్తున్నారు? ఎందుకు బయట విచ్చలు విడిగా తిరిగి ఆమె ఇష్టానుసారంగా బ్రతికి దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా 6 దినములు ప్రార్థన చేస్తే 6 దినములు మీకు నచ్చినట్టు బ్రతికి 7వ దినము పరిశుద్ధ దినం. అది ఎంత పరిశుద్ధంగా వెళ్ళి ఆ రోజు ఆరాధిస్తే దేవుడు ఆరాధన దేవునికి వినసొంపుగా ఉంటుందా? దేవునికి అది సువాసన భరితంగా ఉంటుందండి. ఎంత దేవుడు దుఃఖపడి బాధపడి ఒకరోజు విడిచిపెట్టేవారిగా మనము ఉండకూడదు. దేవునికి ఇష్టంగా బ్రతకాలి. దేవుడు అల్లరితో కూడిన ఆటపాటలు, వ్యర్థమైన డాన్సులు, సినిమాలు చూస్తూ పబ్బులలో దుంకుతూ తాగుతూ తింటూ తిండిబోతులుగా వ్యర్థమైన సావాసం చేస్తూ వ్యర్థమైన పాపపు క్రియలతో బంధించబడి ఇష్టానుసారంగా బ్రతికే వారికి యొక్క శిక్ష నరక ఊబిలోకి వెళ్ళి దేవుడికి విరుద్ధంగా అపవాది వారిని తీసుకెళ్ళి నరక ఊబిలోకి పడేస్తుంది. పాపం అంట పాపులను లాగుతుంటుందంట. ఎంతమంది పాపము చేసిన వారు అంత పెద్దది. అది ఏంటి? నరక ఊబి. అది విశాలంగా ఉంటుంది. దేవుని యొక్క పరలోకము, దేవుని మార్గము ఇరుకైన మార్గము, పాపపు మార్గము విశాల మార్గం. దానిలో తిని తాగి సంతోషిస్తారు, మస్తు ఆనందం ఉంటుంది, ఎంజాయ్మెంట్, సంతోషంగా ఉండరు. ఇలాంటి ఆనందము ఎక్కడ ఉండదని వాళ్ళు భ్రమలో బ్రతుకుతారు. భ్రమపరిచే ఆత్మ
అసలు దాని నుంచి ఒకసారి మీ వృద్ధులు మీ జీవితము కాలక్రమేణా డే బై డే మీరు వృద్ధాప్యంలోకి ఎంటర్ అయినాక రియల్గా అప్పుడు మీ జీవితం మొదలవుతుంది. అప్పుడు పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీటితో దేవుని విరుద్ధంగా బ్రతికామని సమయం అయిపోయినాక బాధపడితే మీ జీవితం తిరిగి రాదు. యవ్వన కాలంలోనే దేవుణ్ణి ఎరిగి దేవునికి మహిమకరంగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్. ఈ యొక్క వాగ్దానం మీ పాపంను నెక్స్ట్ హౌ టు కంట్రోల్ సిన్ అంటే మనము దేవునికి ఇష్టంగా బ్రతకాలి అంటే ఎలా మనము కంట్రోల్ చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. దేవుని మాటలు బహుగా ఫలించి మీ హృదయాలలో దేవునికి ఇష్టంగా దేవునికి మహిమకరంగా మీ జీవితాలు ధన్యకరంగా మారి వాక్యము మీ జీవితాల్లో నూరంతలుగా ఫలింపచేసి దేవుని మార్గంలో నడవాలని నేను బలంగా విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నానండి. గాడ్ బ్లెస్ యూ మై డియర్ ఆల్. ఈ యొక్క సువార్తమానము అనేకులకు షేర్ చేసి మొత్తం వినండి. కొద్దిగా వినడం వలన మీరు ఫలించలేరు. ఎప్పుడైనా పూర్తిగా వింటేనే ఆ వాక్యం దేవుడు కంప్లీట్గా మీతో మాట్లాడినట్టు ఉంటుంది. సో మై డియర్ గాడ్ బ్లెస్ యూ మై డియర్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై messages and all. Thank you.